స్పెషల్ స్టేటస్ సంబంధించి సో ముందుగా వాళ్ళకి నా కృతజ్ఞతలు పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది, భారతీయ జనతా పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద. కాకపోతే అవి రెండు తాత్సారం చేస్తూ అది జరుగుద్దా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు అది వెనక్కి వెళ్తున్నాయి, కానీ మా హామీలు అయితే ముందుకు సాగట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వర్తమాన కాంటెంపరీ సిచ్యువేషన్లో ఉన్న డిమానిటైజేషన్ గురించి, స్పెషల్ స్టేటస్ గురించి, అలాగే ఆ స్పెషల్ ప్యాకేజ్ గురించి ఎన్ని రకాలుగా మారిపోయారు, వీటన్నిటి మీద మేము అన్ని రకాల అంశాల మీద మేము చర్చ జరిగింది. అలాగే నా అభిప్రాయాలు కూడా జనసేన పార్టీ తరఫున నా అభిప్రాయాలు కూడా తెలియజేశాను. ముందు కలిసి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మాట్లాడాలని చెప్పి ఇంకా సిపిఎం వాళ్ళతో కూడా కూర్చొని దీన్ని ఎంతవరకు మేము ముందుకు తీసుకెళ్ళగలం, ఎలా పని చేయాలని చెప్పి ఇంకా ఒక ప్రణాళిక అనుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తాం. కాకపోతే ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కలిసి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా ఒక ఆలోచన విధానం సాగుతాం.